మొన్న జరిగినటువంటి పార్లమెంట్ బడ్జెట్ గురించి చెప్పుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో ఆశించి కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు కనీసము న్యాయం జరుగుతుంది, తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో ప్రాజెక్టుల మీద ముఖ్యమంత్రి గారు కానీ, ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ, లేకపోతే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు కానీ అన్ని మాకున్నటువంటి ప్రపోజల్స్ డిపిఆర్తో పాటు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ గురించి ఊసెత్తకపోవడం, కేవలము స్పీడ్ రైల్స్ ఒకటి, మెట్రో రైలు ఒకటి, ఎయిర్పోర్ట్ వరకు అని, దీనివల్ల వచ్చిన లాభం ఏంటో అర్థం కాలేదు. కానీ రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల విషయంలో ఎక్కడ ఊసెత్తలేదు. అంటే తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని చెప్పడానికి మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెటే దానికి నిదర్శనం. కానీ పూర్తిగా తెలంగాణ వాదిగా, తెలంగాణ హైదరాబాద్ బిడ్డగా, హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద మరి వాళ్ళు ఊసెత్తకపోవడం దురదృష్టకరంగా భావిస్తూ దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడు హైదరాబాద్ సిటీకి వచ్చినా తప్పకుండా ఆమెను అడ్డుకుంటాం. హైదరాబాద్ తెలంగాణ గురించి ఆమెకు తెలిసే విధంగా తెలంగాణ మీద ఉన్నటువంటి ఒక ఏదైతే కక్ష సాధింపుని మీరు విడనాడే వరకు తెలంగాణకు ఎప్పుడు వచ్చినా నిర్మలా సీతారామన్కి మాత్రం తప్పకుండా సరైన రీతిలో మీకు స్వాగతం పలుకుతాం. అప్పుడన్నా కనీసం తెలంగాణ గురించి తెలిసి వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే కేంద్రంలో మేము చూస్తా ఉన్నాం, ఎక్కడ ఎన్నికలు ఉంటే కేంద్ర ప్రభుత్వం కావాల్సిన నిధులు ఇచ్చుడు, ఆ రాష్ట్రాల మీద కక్ష సాధింపు చేయడము, అంటే డబల్ ఇంజన్ సర్కార్ అని వాళ్ళు చెప్పుకోవడం తప్ప డబల్ ఇంజన్ సర్కార్లో ఎక్కడ ఏం సాధించారో ఇప్పటిదాకా ఏం చెప్పలేదు. కానీ నిధులు మాత్రం అడ్డగోలుగా ఇచ్చుడు, మరి రాష్ట్రంకు రావాల్సినటువంటి హక్కు అంటే కనీసం ఏదైతే మ్యాండేటరీగా వచ్చే హక్కును కూడా మాకు ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. దీన్ని తప్పకుండా అవసరం వచ్చినప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడు హైదరాబాద్ సిటీ వచ్చినా, తెలంగాణలో అడుగు పెట్టినా, అప్పుడేమో తెలంగాణలో రేషన్ షాపులలో ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టలేదని చెప్పి పెద్ద అడావుడి చేసిపోయింది. మరి ఈరోజు ఏంది మాకు ఫుడ్ సెక్యూరిటీ ఎక్కడ ఉంది? మా ధాన్యాన్ని కొనుగోలు విషయంలో మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి అడిగారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి డబ్బులు అడిగారు, దానికి ఎక్కడ ఊసెత్తలేదు. అప్పుడు ఉన్నటువంటి మరి మా కేంద్ర మంత్రి అడిగితే మీరు నూకలు అమ్ముకోండి, మీరు నూకలు మేము తీసుకోమని ఇలాగా కేంద్ర రాష్ట్రాన్ని మన ఎగతాలు చేసే విధంగా మాట్లాడారు. తెలంగాణలో నూకలే తింటారు కదా అని మాట్లాడారు. అంటే ఇలాగా వీళ్ళు చేసేటువంటి రీతికి వ్యతిరేకంగా తప్పకుండా అవసరమైనప్పుడు దాని వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం.